హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ కంపాస్ ఎన్సీఆర్టీ తెలుగు క్లాసెస్. ఈ ప్లేలిస్ట్లో మనం క్లాస్ 6 నుంచి క్లాస్ 10th వరకు ఎన్సీఆర్టీ హిస్టరీ క్లాసెస్ చెప్పుకుంటాం. ఈరోజు 3rd చాప్టర్ చదువుతున్నాం. నేమ్ వచ్చేసి ఇన్ ద ఎర్లైజ్డ్ సిటీస్, అంటే మొట్టమొదటి టౌన్స్ అనమాట. జనరల్గా మనం చిన్నప్పుడు చూస్తూనే ఉంటాం కొన్ని పాడుపడిన బిల్డింగ్స్ని. కొంతమంది ఆర్కియాలజీ ఇంపార్టెన్స్ ఉంటాయి, అంటే అవి వాటి యొక్క స్టోరీ. మనం జనరల్గా పాడుపడ్డ బిల్డింగ్స్ అనుకుంటూ ఉంటాం, కాకపోతే దానికి ఒక స్టోరీ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అలా మొట్టమొదటి బిల్డింగ్స్, మొట్టమొదటి సిటీస్ అన్నవి ఎక్కడ జరిగినాయి అన్నది ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. ది స్టోరీ ఆఫ్ హరప్పా. ప్రతి పాత బిల్డింగ్కి ఒక స్టోరీ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనం చెప్పుకుంటే ఒక 150 years ఎగో ఫస్ట్ టైం ఇండియాలో రైల్వే లైన్స్ వేస్తున్నప్పుడు పంజాబ్లో వేస్తున్నారనమాట. ఆ టైంలో అక్కడున్న ఇంజనీర్స్ ఒక కట్టడాన్ని చూసి, ఒక ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతము పేరే హరప్పా. ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉందన్నమాట అది. సో వాళ్ళ ప్రాంతాన్ని చూసి ఆ ప్రాంతంలో హై క్వాలిటీ బ్రిక్స్ అన్నవి దొరుకుతున్నాయి అని చెప్పి గమనించి ఆ బ్రిక్స్ని ఒక్కొక్క బ్రిక్ తెచ్చి ఇక్కడ రైల్వే లైన్స్ కట్టడం కోసం ఉపయోగించారు. అలా ఆ పాడుబడ్డ బిల్డింగ్స్ నుంచి వచ్చిన బ్రిక్స్ని రైల్వే లైన్స్ కోసం యూజ్ చేశారు. ఇంకా కొన్ని బిల్డింగ్స్ అయితే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి ఉన్నాయి. సరే, అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 150 years ఎగో జరిగిందనమాట అది. తర్వాత 80 years ఎగో ఆర్కియాలజిస్టులు ఈ సైట్ని గమనించి ఇది మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ అని రికగ్నైజ్ చేశారు. అండ్ ఇది ఫస్ట్ సిటీ, మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఫస్ట్ సిటీగా రికగ్నైజ్ చేశారు. తర్వాత దానికి సరౌండింగ్స్లో ఉన్న కొన్ని ప్లేసెస్లో సేమ్ టైప్ ఆఫ్ సిమిలర్ బిల్డింగ్స్ని గమనించి దాన్ని హరప్పన్ బిల్డింగ్స్ అని చెప్పి నామకరణం చేశారు. ఆల్మోస్ట్ ఇదంతా జరిగి కూడా 4700 years ఎగో. అసలు ఈ సిటీస్ ప్రత్యేకత ఏంటి? జనరల్గా మోస్ట్ ఆఫ్ దీస్ సిటీస్ అన్నవి 2 or more పార్ట్స్గా ఉన్నాయన్నమాట. 2 పార్ట్స్ ఏంటి? వెస్ట్ సైడ్ ఉన్న పార్ట్ వచ్చేసి చిన్న పార్ట్ ఉంటుంది, కానీ ఎత్తు ఎక్కువ ఉంటుంది. దాన్నే ఆర్కియాలజిస్టులు సిటాడెల్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ ఈస్ట్ పార్ట్ వచ్చేసరికి పెద్దగా ఉంటుంది ఏరియా అన్నది, బట్ ఆల్టిట్యూడ్ అన్నది తక్కువగా ఉంటుంది. ఈ లోవర్ టౌన్లోనే వాళ్ళు బేకెడ్ బ్రిక్తో, అంటే కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ ఇల్లు అనేవి కొన్ని 1000 years వచ్చే విధంగా ఇంటర్లాకింగ్ ప్యాటర్న్, అంటే ఒక బ్రిక్ ఇంకో బ్రిక్ లాక్ అయ్యే విధంగా వీళ్ళు బ్రిక్స్ని పేర్చి ఇంటర్లాకింగ్ పద్ధతిలో ఈ ఇల్లు కట్టుకునేవాళ్ళు. మీరు ఈ కింద గమనిస్తే కనుక ఇక్కడ మ్యాప్ అనేది చూడొచ్చు. ఈ మ్యాప్లో మనకి ఎర్లైజ్డ్ సిటీస్ అనేవి కనిపిస్తాయి. మోస్ట్లీ మనకి చన్హదారు, ధోలవిరా, సరత్కోడా, లోతాల్, అండ్ నెక్స్ట్ పైన హరప్ప, ఈ ఇండస్ నదీ తీరంలో ఇక్కడ అనేవి కనిపిస్తాయి అన్నమాట. జనరల్గా ఇవనేవి పంజాబ్ అండ్ సింధ్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ ఏరియాస్లో మనకి మోస్ట్ ఆఫ్ ద హరప్పన్ సైట్స్ అనేవి కనిపిస్తాయి. ఇండియాలో వచ్చేసరికి గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఈ ప్లేసెస్లో కనిపిస్తాయి. ఈ సైట్స్లో ఈ హరప్పన్ సైట్స్ అన్నిట్లో కూడా మనకి కామన్ యూనిక్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. అవి ఏంటి? స్టోన్ వెయిట్స్, మనం అంటే రాయితో మెజర్ చేస్తే వెయిట్స్ అన్నది, సీల్స్, ఇంకా బీడ్స్, స్పెషల్ బీడ్స్, కాపర్ టూల్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. హరప్పన్ సైట్స్లో కామన్గా దొరికే ఐటమ్స్ అనమాట. మనం ఇందాక ఆల్రెడీ సిటాడెల్ గురించి చెప్పుకున్నాం. హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉండే వాటిని సిటాడెల్ అంటారు. కొన్ని హరప్పన్ సైట్స్లో ఈ సిటాడెల్ మీద కూడా కొన్ని ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మొహంజోదారో. ఈ మొహంజోదారో పైన అక్కడ ఆ ప్లేస్లో గ్రేట్ పాత్ అనే కన్స్ట్రక్షన్ ఒకటి జరిగిందనమాట. ఈ గ్రేట్ పాత్ అనే కన్స్ట్రక్షన్ ఏంటి? ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిదని చెప్పుకోవచ్చు.
అప్పట్లో దొరికిన బ్రిక్స్తో యూజ్ చేసి న్యాచురల్ తార్ని యూజ్ చేసి వాళ్ళు ఈ గ్రేట్ పాత్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ గ్రేట్ పాత్కి ఇదిగో కింద ఇమేజ్లో మీరు గమనించవచ్చు, ఇలా ఉంటుంది. దీనికి అటు నుంచి ఇటు నుంచి లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం రూమ్స్ కూడా ఉంటాయి కింద, వీళ్ళు చేంజ్ చేసుకోవడానికి, బట్టలు లైక్ వైజ్ అనమాట. దగ్గరలో ఉన్న ఏ బావి నుంచి అయినా నీళ్లు తెచ్చి ఇక్కడ నీళ్లు వేసేవాళ్ళు. ఇది యూసేజ్ అయిన తర్వాత డ్రైన్ అయిపోవడానికి కూడా ఇక్కడ హోల్స్ అలా ఉండేవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాళీబంగన్, లోతాల్, ఈ సైడ్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఫైర్ ఆల్టర్స్ ఉండేవి, అంటే మనకి సాక్రిఫైస్ ఉండేది కదా, బలి ప్రక్రియలు జరగడానికి ఈ ప్లేసెస్ని యూజ్ చేసేవాళ్ళు. ఈ ప్లేసెస్లో మొహంజదార్లో కానీ, హరప్ప కానీ, లోతాల్ కానీ ఈ ఏరియాస్లో స్టోర్ హౌసెస్ కూడా ఉంటాయి. అంటే గ్రెయిన్స్ని, పండించిన పంటని స్టోర్ చేయడం కోసం స్టోర్ హౌసెస్ని కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. మనం ఇందాక బ్రిక్స్ని ఇంటర్లాకింగ్ పద్ధతులు పెట్టారు అని చెప్పుకున్నాం కదా. ఈ కింద ఇమేజ్ కనుక మీరు గమనిస్తే ఈ ఇమేజ్లో మీరు గమనించవచ్చు. ఇంటర్లాక్ అంటే ఒక బ్రిక్ ఇంకో బ్రిక్ లాక్ అయ్యే విధంగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి అది ఒక వాల్లా కట్టుకొని అది స్ట్రాంగ్గా ఉండేట్టు చేస్తారనమాట. హౌసెస్, డ్రైన్స్, స్ట్రీట్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. మనం హరప్పన్ సైడ్స్లో గమనిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టౌన్కి ఉండాల్సిన మేజర్ అట్రిబ్యూట్ ఏంటంటే డ్రైన్స్. ఆ వీధుల్లో డ్రైన్స్ అనేవి ఉన్నాయి. మీరు కింద ఇమేజెస్ గమనించండి. ఈ ఇమేజ్లో మీరు చూడొచ్చు డ్రైన్స్. ఇది వచ్చేసి వెల్, నీట్గా వేస్ట్ వాటర్ వెళ్ళిపోవడానికి కోసం వీళ్ళు ఈ డ్రైన్స్ అన్నవి కట్టుకున్నారు. ఈ హరప్పన్ సిటీస్లో లైఫ్ ఎలా ఉండిద్ది అని చూస్తే, హరప్పన్ సిటీ వచ్చేసి ఒక బిజీ ప్లేస్. జనరల్గా చెప్పుకోవాలంటే ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఒక వెల్ అడ్మినిస్ట్రేటెడ్ రూలర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ రూలర్స్ ఏం చేసేవాళ్ళు, వెల్ కన్స్ట్రక్షన్ కానీ సిటీకి అవసరమైన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈ రూలర్స్ ప్రజల్ని, అంటే వాళ్ళ సోల్జర్స్ని కానీ ఎవరినన్నా దూర ప్రాంతాలకు పంపించి అక్కడి నుంచి వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్ని తెప్పించుకునేవాళ్ళు. ప్రీషియస్ స్టోన్స్ కానీ, గోల్డ్, సిల్వర్, ఇలాంటి ఐటమ్స్ అన్నిటిని కూడా తెప్పించుకునేవాళ్ళు. ఇంకా ఈ సిటీస్లో స్క్రైబ్స్ ఉండేవాళ్ళు. స్క్రైబ్స్ అంటే ఎవరికైతే రాయడం వచ్చో, చదవడం వచ్చో వాళ్ళని స్క్రైబ్స్ అనేవాళ్ళు. వీళ్ళు సీల్ ప్రిపేర్ చేయడానికి, సీల్స్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, రాజముద్రలు ఇలా అనుకోవచ్చు. ఈ సీల్స్ ప్రిపేర్ చేయడానికి కూడా వీళ్ళు స్క్రైబ్స్ అనేవాళ్ళు ఉపయోగపడేవాళ్ళు. అయితే అఫ్కోర్స్ వాళ్ళు అప్పట్లో రాసిన చాలా మెటీరియల్స్ ఇప్పటి వరకు లేవు, అవి డెస్ట్రాయ్ అయిపోయినాయి. దానికి సో రీజన్స్ ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ ఇంకా సిటీస్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, మెన్స్, ఉమెన్స్, వీళ్ళు క్రాఫ్ట్స్ పర్సన్స్ అనొచ్చు. క్రాఫ్ట్స్ పర్సన్స్ అంటే డిఫరెంట్ ఏరియాస్లో, అంటే స్పెషలైజ్డ్ వన్స్. అంటే కొంతమంది కమ్మరి వాళ్ళు ఉంటారు, కొంతమంది బేల్దార్ పని చేసే వాళ్ళు ఉంటారు. ఇట్లా డిఫరెంట్ వర్క్స్లో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. చాలామంది హరప్పన్ సైడ్స్లో మనం ఇంకొక విషయం గమనించినట్టయితే టెర్రకోటా టాయ్స్ మీరు వినే ఉంటారు. టెర్రకోటా టాయ్స్ ఇది కింద ఇమేజ్లో కూడా ఉంది. వీటిని టెర్రకోటా టాయ్స్ అంటారు. చాలామంది వీటితో ఆడుకొని కూడా ఉంటారు. ఈ టైప్ ఆఫ్ టాయ్స్ని ఆ టైంలో తయారు చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ మనం ఈ సీల్ని మీరు గమనిస్తే ఇది ఒక హరప్పన్ సీల్. ఈ సీల్ పైన ఉన్నది హరప్పన్ స్క్రిప్ట్. అప్పట్లో ఫస్ట్ అది అఫ్కోర్స్ మనము ఎర్నెస్ట్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అని కూడా అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మన సైంటిస్టులు కానీ, ఆర్కియాలజిస్టులు కానీ ఈ హరప్పన్ సీల్స్, హరప్పన్ లిటరేచర్ గురించి డెసిఫర్ చేయలేకపోయారు. కొత్త రకమైన పనులు ఏమున్నాయి సిటీలో అన్నది, అంటే న్యూ క్రాఫ్ట్సింగ్ సొసైటీలో ఉన్న కొత్త రకమైన పనులు ఏంటి, ఇంకా అంటే లైక్ ఇప్పుడు దండలు తయారు చేయడం, బీడ్స్ తయారు చేయడం, ఈ ఐరన్ ఓర్స్ నుంచి కానీ డిఫరెంట్ మెటల్స్ని యూస్ చేసి కొత్త రకమైన క్రాఫ్ట్స్ని తయారు చేయడం కూడా మొదలుపెట్టారు వాళ్ళు. మీరు ఇక్కడ కింద ఇమేజ్లో చూసుకుంటే కనుక బీడ్స్ అనమాట. ఇది కార్నెలిన్ ఇక్కడ రాసింది చూడండి, కార్నెలిన్. ఇది అనేది ఒక బ్యూటిఫుల్ రెడ్ స్టోన్ నుంచి తయారు చేసిన
ఒక దండ లాంటిది అనుకోవచ్చు. ఇందులో దీన్ని పాలిష్ చేసి నీట్గా ఫైనల్లీ ఒక బోర్డ్తో హోల్ వేసి ఒక థ్రెడ్ ద్వారా ఒక దండలా తయారు చేస్తారనమాట, స్ట్రింగ్ని యూస్ చేసి. నెక్స్ట్ బాటమ్ ఈ స్టోన్ బ్లేడ్స్, ఇక్కడ ఉన్న ఇమేజ్లో చూపిస్తుంది స్టోన్ బ్లేడ్స్. ఇక్కడ పైన వచ్చేసి ఇది చర్ట్ అనే ఒక కైండ్ ఆఫ్ స్టోన్ యూస్ చేసి స్టోన్ వెయిట్స్గా యూస్ చేస్తారు. మీరు అసలు ఈ మెటల్ని, ఈ ఇమేజెస్ని చూస్తే మీకు అర్థం అవ్వచ్చు అప్పట్లో ఎంత స్కిల్ఫుల్గా వీళ్ళు ఇలాంటివి తయారు చేశారు అన్నది. నెక్స్ట్ బాటమ్ రైట్లో ఇక్కడ ఉంది చూడండి, ఇది ఒక స్టాట్యూ. ఈ స్టాట్యూ చూస్తే నీట్గా వీళ్ళు ఒక గడ్డం చూపిస్తున్నారు. ఆయన ఒక ఎంబ్రాయిడర్ చేసిన ఒక క్లాత్ని వేసుకున్నట్టుగా ఉంది. దీన్ని అంతా గమనిస్తే అప్పట్లో నివసించిన ఆ ప్రజలు ఎంత స్కిల్ఫుల్గా ఉన్నారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. మీరు లాస్ట్ చాప్టర్లో చూసే ఉంటారు, వాళ్ళు పాట్స్, ఆ పాతకాలంలో ఉన్న పాట్స్ అంటే కుండలు, డిజైన్ కుండలు కూడా కనిపించినాయి మనకి. కాటన్, మనకి మెహర్గర్ అని మనం లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం. మెహర్గర్లో దాదాపు 7,000 years బ్యాకే కాటన్ అన్నది పండించారు అన్నది కూడా చెప్పుకున్నాం. ఫయాన్స్ మనకి న్యాచురల్గా దొరికే అన్ని ఐటమ్స్ గురించి మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. కాపర్ కానీ, బ్రాంజ్ కానీ, టిన్ కానీ, వీటి గురించి మాట్లాడుకున్నాం. ఫయాన్స్ అంటే ఒక ఆర్టిఫిషియల్గా తయారు చేసింది, అంటే న్యాచురల్గా దొరకదు. ఇది ఒక గమ్ లాంటి పదార్థాన్ని యూస్ చేసి పౌడర్డ్ క్వార్ట్స్తో మనకి నచ్చిన ఆబ్జెక్ట్స్ని తయారు చేసుకోవచ్చు. దాన్నే ఫయాన్స్. షైనీ గ్లాసీ సర్ఫేసెస్ కోసం ఈ ఫయాన్స్ని ఎక్కువగా యూస్ చేస్తారు. ఈ ఫయాన్స్ని బీడ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివి తయారు చేసుకోవడానికి ఎక్కువగా యూస్ చేస్తారు. మనకి జనరల్గా అప్పట్లో దొరికిన ఐటమ్స్, మేజర్ పాపులర్ ఐటమ్స్, టెరకోటా టాయ్స్ కానీ, ఫయాన్స్తో తయారు చేసినవి కానీ ఇవన్నీ అనుకోవచ్చు. మనం ఓన్లీ మెన్ మాత్రమే స్పెషలైజ్డ్ అని చెప్పలేం. మనకి మెన్ స్పెషలైజ్డా, ఉమెన్ స్పెషలైజ్డా అన్నది తెలీదు కోర్స్. సో ఇన్ సర్చ్ ఆఫ్ వీటన్నిటితో కూడా మనం సిటీ లైఫ్లో ఉన్న ప్రజలు, అప్పట్లో నివసించిన ప్రజలు వీటన్నిటిలో కూడా స్పెషలైజ్డ్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ రా మెటీరియల్స్. జనరల్గా రా మెటీరియల్స్ అంటే న్యాచురల్గా దొరికే ఐటమ్స్ని రా మెటీరియల్స్ అంటారు. వుడ్ కానీ, చెక్క కానీ, లేకపోతే ఓర్స్లో దొరికే మెటల్స్ కానీ, వీటన్నిటిని కూడా రా మెటీరియల్స్ అంటారు. ఈ రా మెటీరియల్స్ని ప్రాసెస్ చేస్తే మనకు ఫినిష్డ్ గూడ్స్ వస్తాయి. మనం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఉంది. కాటన్ అన్నది ఫార్మర్స్ పండిస్తారు. ఆ పండించిన రా కాటన్ని వాళ్ళు క్లాత్ లాగా తయారు చేస్తారు. సో రా మెటీరియల్స్ని యూస్ చేసి వీళ్ళు ఫినిష్డ్ గూడ్స్ అనేది తయారు చేస్తారు. వీళ్ళు కాపర్, టిన్, గోల్డ్, సిల్వర్, ఇంకా ప్రీషియస్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చాలా దూర ప్రాంతాల నుంచి తెచ్చుకొని వాటి ద్వారా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి చేసేవాళ్ళు. జనరల్గా కాపర్ అన్నది ప్రజెంట్ రాజస్థాన్లో ఎక్కువగా దొరికేది. ఇంకా ఓమన్, మనం వెస్ట్ ఏషియాకి వెళ్ళిపోతే అక్కడ ఓమన్ అనే ఒక కంట్రీ ఉండేది. మీరు అట్లాస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఏరియాలో కూడా ఈ కాపర్ అన్నది దొరుకుతుంది. నెక్స్ట్ టిన్ అనే ఐటమ్ ఉండేది. టిన్ మీకు ఐడియా ఉండేది, మెటల్. ఈ టిన్ అనే మెటల్ కాపర్తో కలిపితే అది బ్రాంజ్ అయ్యింది. అది ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అనే కంట్రీస్ నుంచి తీసుకొని వచ్చారు. గోల్డ్ మీ అందరికీ తెలిసి ఉండేది కేజీఎఫ్ చూడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఆ కేజీఎఫ్లో కూడా మనకి ఐడియా ఉంటుంది. కర్ణాటక అన్నది మోస్ట్లీ గోల్డ్ అన్నది కర్ణాటకలో దొరుకుతుంది, మీ అందరికీ తెలుసు ఆబ్వియస్లీ. నెక్స్ట్ ప్రీషియస్ స్టోన్స్ అంటే కొంచెం వాల్యుబుల్ స్టోన్స్ అన్నవి గుజరాత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏరియాస్లో దొరికింది. సరే, అంత బాగుంది. వీళ్ళు అంతంత దూరం నుంచి ఈ మెటీరియల్స్ని ఎలా తీసుకొస్తున్నారు? మీరు ఇక్కడ యాక్చువల్లీ ఒరిజినల్ వెహికల్ అయితే దొరకలేదు. ఒరిజినల్ వెహికల్ అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి దొరకలేదు, బట్ టాయ్స్ అయితే దొరికినాయి. మీరు ఇక్కడ ఉన్న ఈ టాయ్ని గమనిస్తే ఇది ఏదైనా గూడ్స్ క్యారీ చేసే వెహికల్లా కనిపిస్తుంది. ఇక్కడ ఒక సీల్ కూడా ఉంది. ఈ సీల్ అప్పట్లో హరప్పన్ సైట్స్లో దొరికిన
సీల్ అనమాట. ఈ సీల్ మీద కూడా సమ్ మీద ఒక ట్రావెలింగ్ ఆబ్జెక్ట్ లాగా ఉంది, అంటే ఏదన్నా తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ లాగా ఉందన్నమాట. సరే, అంత బాగానే ఉంది. వీళ్ళు తినడానికి ఎలాగా, సిటీస్లో ప్రజలు ఎలా బతుకుతున్నారు, వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు అని ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. వాళ్ళు ఫుడ్ ఎలా తింటారంటే కోర్స్ క్రాప్స్ పండించాలి. సిటీస్లో ఉండేవాళ్ళు క్రాప్స్ అన్నవి పండించరు. సిటీస్లో క్రాప్స్ అన్నవి అక్కడ మేజర్ అంటే సాయిల్ కానీ మేజర్ క్రాప్స్ పండడానికి అనువైన ప్రాంతాలు ఉండవు కాబట్టి సిటీస్లో క్రాప్స్ పండవు. సో వాళ్ళు కంట్రీ సైడ్ అంటే విలేజెస్లో క్రాప్స్ పండించడం, పశువుల్ని కాయడం, అంటే గొర్రెల్ని మేకల్ని వాటిని పెంచి వాటి ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ని ప్రాసెస్ చేసి సిటీస్కి పంపించడం, టౌన్స్కి పంపించడం అలా చేసేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం క్రాప్స్ కూడా పంపించి క్రాప్స్ కూడా పండించి వాటి నుంచి వచ్చే ఐటమ్స్ని సిటీస్లో ఉన్న వాళ్ళకి కూడా పంపించారు. ఇక ఇక్కడ ఒక టాయ్ ప్లఫ్ ఉంది, అంటే నాగలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది నాగలి గురించి, తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఈ నాగలి మనకి ఒరిజినల్ నాగలి అన్నది దొరకలేదు. ఇది ఒక బొమ్మ నాగలి. ఈ బొమ్మ నాగలి దొరికింది ఆర్కియాలజీ వాళ్ళకి. ఈ నాగలిని మనం సాయిల్ని తిప్పి సీడ్స్ అంటే విత్తనాలు పండించడానికి యూజ్ చేస్తారు. మన జనరల్గా ఈ హరప్పన్స్ బార్లీ, వీట్, పల్సెస్, పీస్, రైస్, సెసమే, ఇక్కడ ఉంది చూడండి, మస్టర్డ్, వీటన్నిటిని కూడా పండించేవాళ్ళు. ఇరిగేషన్ ఒక టైప్ ఆఫ్ ఇరిగేషన్ కూడా ఉండేది. ఇరిగేషన్ అంటే ఏం లేదండి, వాటర్ అన్ని ఒక దగ్గర స్టోర్ చేసి వాటిని పంటలకి, ప్లాంట్స్కి పెరగడం కోసం ఆ వాటర్ని మళ్ళిస్తూ ఉంటారు. అదే ఇరిగేషన్ అంటారు. వీళ్ళు యానిమల్స్లో మనకి ఇందాక చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, ఈ క్యాటిల్ని పెంచుకునే వాళ్ళు షీప్ కానీ, గోట్ కానీ, బఫెల్లో కానీ వీటన్నిటిని పెంచి వాటి ద్వారా ప్రోడక్ట్స్ని అంటే పాలు ఇవన్నీ తీసుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి వీళ్ళు చాలా అంటే ఈ యానిమల్స్కి ఫుడ్ కోసం, గడ్డి కోసం, వాటర్ కోసం చాలా దూరాలు తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. ఈ హైలైట్ చేసిన పార్ట్ అంతా కూడా మీరు ఒకసారి గమనిస్తూ ఉంటే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అన్నది వస్తుంది. మన ఒక క్లోజర్ ఒక సిటీని కనుక మనం చూసుకుంటే గుజరాత్లో ధోలవీరా అనేది ఉంది. మనం ఫస్ట్ ఒక మ్యాప్ చూసాం కదండి, ఆ మ్యాప్లో ధోలవీరా అన్నది మీరు చూడొచ్చు. అది గుజరాత్లో ఉంది. ఈ కాదీర్ బెట్ అనే ప్రాంతంలో ఈ ధోలవీరా ఉంది. రాన్ ఆఫ్ కచ్ మీకు ఐడియానే ఉంది, ఆ రాన్ ఆఫ్ కచ్ దగ్గరే ఉంది ధోలవీరా. ఈ ధోలవీరాలో ఫ్రెష్ వాటర్, ఫర్టైల్ సాయిల్ అంటే క్రాప్స్ పండడానికి అనువైన ప్రదేశం అనమాట మేజర్గా. మనకి ఈ ధోలవీరాలో ఆర్కియాలజిస్టులు ఒక పెద్ద వాల్స్ని వీటన్నిటిని, ఇంకా ఎంట్రన్స్ గేట్వేస్, ఇంకా పబ్లిక్ సెరమనీస్ జరుపుకోవడానికి ప్లేసెస్, వీటన్నిటిని కూడా ఈ ఆర్కియాలజీ వాళ్ళు కనిపెట్టారు. మనం ఇంకొక హరప్పన్ సైడ్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్లో సబర్మతి నదీ తీరాన ఈ లోతల్ అనే ఒక సైట్ ఉంది. ఈ లోతల్ అన్నది ఏమని చెప్పుకోవచ్చు, గల్ఫ్ ఆఫ్ కంబట్కి దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ మనకి స్టోన్స్ చాలా హెవీగా దొరికినాయి. ఇవి స్టోన్స్కి, షెల్స్, మెటల్స్ అంటే వీటన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ ఇమేజ్ కనుక గమనిస్తే ఇది డాక్ యార్డ్ అట్ లోతల్లో ఉన్న ఒక డాక్ యార్డ్. అంటే ఇది షిప్స్, మనకి ఏది సముద్రంలో షిప్స్ ఉంటాయి కదా, ఆ షిప్స్ సిటీస్లోకి రావడానికి ఇది ఒక వే అనుకోవచ్చు. ఇక్కడ మీరు గట్టు ఇది అంతా గమనిస్తే గూడ్స్ ఎక్కించడానికి, దించుకోవడానికి ఒక అనువైన ప్రదేశం. ఈ లోతల్ సైడ్లో మనకి వర్క్షాప్ ఒకటి కనిపెట్టారు, వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఆ వర్క్షాప్లో ఈ బీడ్స్ అంటే స్టోన్స్తో తయారు చేసిన బీడ్స్ని అక్కడ తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సీల్స్ అండ్ సీలింగ్స్. మీకు తెలిసే ఉండేది, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. సీల్స్ అంటే ఏంటి, రాజముద్ర వేస్తారు. అంటే ఏదైనా ఒక గోడ్కి పైన ఒక సీల్ వేసి పంపించేదాన్ని, ఒక బ్యాగ్ కానీ ఏదైనా ఒక క్లోజ్డ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది దాని మీద ఒక సీల్లా వేస్తారు.
అప్పట్లో ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నారు కదా, ఈ ఇమేజ్లో ఉన్న వెట్ క్లేతో వేసి దాని మీద ఒక నాట్ వేస్తారు, ఒక రాజముద్ర. ఇది ఓకే, మేము అప్రూవల్ ఇచ్చాము, ఇది వెళ్ళడానికి, ఈ ప్రోడక్ట్ పోస్ట్ అవ్వడానికి, అదే బయట ఎక్కడికైనా వెళ్ళడానికి ఇది ఎలిజిబుల్ అని చెప్పడం కోసం ఈ సీల్స్ వేస్తారు. నెక్స్ట్ ద మిస్టరీ ఆఫ్ ద ఎండ్ అంతా చూసాం మనం, అన్నీ చూసాము. ఆ సైట్స్ గురించి చూసాము, అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, లైఫ్ ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసాం. అయితే ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా ఎండ్ అయిపోయింది. దాదాపు ఒక 3900 years బ్యాక్ ప్రజలు అక్కడ నివసించడం మానేశారు. మనము మొహంజోదారో గురించి చూస్తే, మొహంజోదారోలో చెత్త అంతా రోడ్ల మీద పడేసి ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ అనేది బ్రేక్ అయిపోయింది. హౌసెస్ అప్పట్లో చాలా నీట్గా కొన్ని వేల సంవత్సరాలు ఉండేలాగా ఇల్లులు కట్టాము అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఇల్లులు చాలా వెరీ వీక్గా కట్టారనమాట. ఎందుకు ఇలా జరిగింది అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు కనిపెట్టలేదు ఇప్పటి వరకు. మేబీ కొన్ని ఆర్కియాలజిస్టులు, కొంతమంది సైంటిస్టులు ఏం సజెస్ట్ చేస్తారంటే, మేబీ అప్పుడు పరిపాలించిన వాళ్ళు ప్రాపర్గా పరిపాలించకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ నదులు ఎండిపోయి ఉండొచ్చు, లేకపోతే ఈ ఓర్స్ మనం ఏదైతే మనం ఇటుకలు కాలుస్తున్నారన్నాం కదా, ఆ కాల్చేదానికి ఫ్యూయల్ అవసరం, ఆ ఫ్యూయల్ అయిపోయి వాళ్ళ అయి ఉండొచ్చు. ఓవర్ గ్రేజింగ్, అక్కడ తినడానికి అన్ని ఫెసిలిటీస్, అంటే అన్ని అనువైన ప్రాంతం అనుకున్నాం కదా, అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు. అంటే లైక్ వాటి యొక్క సాయిల్ ఫర్టిలిటీ రేట్ అన్నది తగ్గిపోయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ ప్రాబబుల్ రీజన్స్ అయితే ఫ్లడ్స్ రావడం కానీ, లేకపోతే రివర్స్ ఎండిపోవడం కానీ, ఇవి రీజన్స్ అయి ఉండొచ్చు. దీని ద్వారా చాలామంది అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయి ఆ హరప్పన్ సిటీస్లో ఉండడం మానేశారు. ఈ హరప్పన్ సిటీస్ తర్వాత మనకి 1400 years బ్యాక్ మళ్ళీ కొత్త సిటీస్ అన్నీ ఎమర్జ్ అయినాయి. దాని గురించి మనం చాప్టర్ 5 and 8లో చెప్పుకుంటాం. ఓకే, ఇండియాలో ఇది జరిగింది. ఇండియా కాకుండా మన ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయా, ఆ పాతకాలం అంటే పూర్వ వైభవం ఉన్న ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పుకుంటే, ఈజిప్ట్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది. నైల్ నదీ తీరాన ఈ ఈజిప్ట్ అన్నది ఉంది. 5000 సంవత్సరాల క్రితం రాజులు ఈ ఈజిప్ట్ని పరిపాలించేవాళ్ళు. వీళ్ళు ఈ పిరమిడ్స్ చూస్తే, ఈ పిరమిడ్స్ అంటే ఒక సమాధులు అనమాట. ఈ పిరమిడ్స్ లోపల ఈ రాజులు సమాధులు పెట్టేవాళ్ళు. ఆ రాజుల సమాధులతో పాటు వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ని కూడా సమాధి చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇష్టమైన సర్వెంట్స్ని కూడా సమాధి చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడితో మనకి చాప్టర్ 3 కంప్లీట్ అయింది. సో మీరు ఒకసారి ఇదంతా ఏదైతే హైలైటెడ్ పార్ట్ ఉందో అదంతా కనుక చూస్తే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. దట్స్ ఆల్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్.